శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 17 నవంబర్ నుంచి 23 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు లాభిస్తున్నాయి, ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేది తెలియజెప్పుకుని అలాగే పరిహారాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభంలో చంద్ర గురులు, కర్కాటకంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీన రాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి 23వ తేదీన చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్న కారణంగా గ్రహ స్థితులన్నీ కూడా వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహాల స్థితులు వాటి రాశుల్లోనే సంచరిస్తూ ఉన్న కారణం చేత ఇక గ్రహ సంచారంలో ఎక్కువగా మార్పు లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చంద్రుని యొక్క స్థితి మటుకు సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక ఈ వారంలో ఉన్న గ్రహ సమ్మేళనాల దృష్టుల ముఖ్యాంశాలు ఏమిటి అంటే, గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. చంద్రుడు ఉచ్చలో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. అయితే గోచారంలో యోగాలు చాలా ఎక్కువగా అమలులోకి వస్తాయి. జన్మజాతకంలో కూడా ఆ యోగాలు ఉన్న వాళ్ళకి లేదా ఆ దోషాలు ఉన్న వాళ్ళకి దాని ఎఫెక్ట్ మంచిగాని చెడుగాని చక్కగా స్పష్టంగా పడుతూ ఉంటుంది. అయితే ఈ గురు చంద్రుల కలయిక చాలా చాలా మంచిది. గజకేసరి యోగం కాబట్టి జన్మజాతకంలో అది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఈ యోగము ఎక్కడ ఉన్నా ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాన్నే ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ధన ఆదాయం బాగుండడము, అలాగే బంధు ప్రేమ బాగుండడము, ఈ గజకేసరి యోగం వల్ల ధన ఆదాయం బాగుండడము, అలాగే పరువు ప్రతిష్టలు పెరగడము ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. ఇక గురువు గారి దృష్టి కేతువు మీద సంచరిస్తూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అలాగే గురువు యొక్క దృష్టి రవి బుధుల మీద ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడము, లాంగ్వేజెస్ కి సంబంధించి, రీసెర్చ్ కి సంబంధించి, చక్కగా స్కాలర్స్ కి సంబంధించి, ఉపన్యాసకులకు సంబంధించి, ప్రొఫెసర్స్ కి సంబంధించి ఇత్యాది వారందరికీ కూడా వారి వారి యొక్క వృత్తి విద్యలలో రాణింపు చాలా బాగా ఉంటుంది. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు గాని బాధలు గాని కాస్త ఇబ్బంది పెడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది, డాక్టర్ విద్యలో ఉన్న వారికి బాగుంటుంది, హాస్పిటల్స్ కి బాగుంటుంది. అలాగే మెడికల్ కి సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసేవారు, సప్లై చేసేవారు, వాటికి సంబంధించి వ్యాపార లావాదేవీలు చేసేవారు అందరికీ కూడా ఇది బాగుండేటటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి శనిగారి యొక్క 7వ దృష్టి చంద్రుడి మీద కూడా ఉన్న కారణం చేత కొద్దిగా మానసికమైన వేదన ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రతి చిన్నదానికి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే. అయితే వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ శని చంద్రుల పరస్పర దృష్టి ఇబ్బంది పెడుతోందో యోగా చేయడం వల్ల చాలా వరకు ఈ మైండ్ అనేది బ్యాలెన్స్ అయ్యి ఆ ఒత్తిడి తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రవి బుధ శని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు బాగా చేసుకోవడం వల్ల ఈ శారీరక పరమైన ఇబ్బందులు ఏమున్నాయో అవి కూడా చాలా వరకు తగ్గుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే గ్రహ స్థితుల సంగతి ఎలా ఉన్నా మనము చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనే దాని మీద దృష్టి కేంద్రీకరించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఒక 6వ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ మీరు ఏ పని మొదలు పెట్టినా ఆ పనిలో విజయ అవకాశాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదొక్కటి చాలు. వడ్డించేవాడు మనవాడైతే వడ్డన చివర కూర్చున్నా కూడా మనకి ఆ వడ్డన అంతా అంది చక్కగా కడుపు నిండా భోజనం చేస్తాం. ఇది పాత సామెతే. అయితే మనం ఇక్కడ అప్లై చేసుకుంటే ఏ గ్రహ స్థితులు బాగున్నా బాగుండకపోయినా మనకి వడ్డించేవాడు బాగున్నాడు. ఆ వడ్డన అనేది ఈ 6వ స్థానాన్ని బట్టే వస్తుంది. శత్రు రోగ రుణ స్థానము. శత్రువులు ఉండరు, రోగాలు ఉండవు, రుణాలు దొరుకుతాయి. అలాగే ఇక్కడ ఆదాయం పెరిగేటటువంటి స్థానము, చక్కగా మీకు అనుకూలమైనటువంటి విజయవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి కాలము,
విజయాలు చేకూరేటటువంటి కాలము. ఇలాంటి కాలానికి సంబంధించిన ఈ గ్రహస్థితి రవి బుధులు ఇద్దరు కూడా 6వ స్థానంలో ఉన్నారు. విజయాలకి లోట్లేదు. మీరు ప్రయత్నం చేయడమే మీ యొక్క తక్షణ కర్తవ్యం. కాబట్టి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నము మీరు పనుల రీత్యా ప్రయత్నము చేయాలి, దైవం రీత్యా కూడా ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే దైవానుకూలత ఉంటుంది అని భావిస్తున్నామో వెళ్ళి భగవంతుడికి దండం పెట్టుకోవడమే మనస్ఫూర్తిగా. స్వామి మా పరిస్థితి ఏంటి, మాకు ఖచ్చితంగా మంచి అయినా మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పి భగవంతుడికి చెప్పండి. ఆయన కూడా సత్వరం మిమ్మల్ని అనుగ్రహించేటటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి. మీ కృషిని మీరు మానకుండా చెయ్యండి. అన్ని విధాల ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, కుటుంబ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, భార్యాభర్తల మధ్య అనుకూలత కోసం ఓర్పు కలిగి ఉండండి, ప్రయాణాల రీత్యా ఓర్పు కలిగి ఉండండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా కాస్త మీ కృషిని పెంపుదల చేయండి. ఉద్యోగస్తులు ఓర్పు కలిగి ఉండండి. ఈ రకంగా చేసుకోవడం వల్ల మీకు అనేక రకాల ఉత్తమ ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి చంద్రుడు వచ్చారో అక్కడ వ్యయంలో ఉన్నారు వార ప్రారంభంలో, ఇక్కడికి వచ్చేటప్పటికి తృతీయంలోకి వచ్చారు. అంటే ఒక మానసిక వ్యధ పడుతూ ఉన్నటువంటి మీకు చక్కటి రిలీఫ్ వచ్చి ఆత్మబలం పెరుగుతోంది. మనం ఇంకా ఎన్నాళ్ళు ఇలా కష్టపడి ఉండాలి అని చెప్పి ఒక విధమైన తెగింపు వచ్చేస్తుంది. ఆ తెగింపు రావడమే మీకు ఆత్మబలం పెరగడం. తృతీయ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఆ పని చేస్తున్నారు. కాబట్టి అదృష్టవంతమైనటువంటి సంకేతాలు మీరు అందుకోబోతున్నారు. కాబట్టి మీరు చేసే పనిలో కృషిని మానకండి, దైవనామస్మరణ, దైవ పూజ మానకండి. ఆత్మబలం పెరుగుతోంది కాబట్టి చక్కటి సంకల్పాన్ని చేసుకోండి, సిద్ధిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మానసిక అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.